శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నా వీడియోలు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, దాంతోపాటు పరిష్కార మార్గానికి ఫోన్ చేస్తున్నారు. నా వల్ల ఎంతో కొంత లబ్ధి చేకూరినా కానీ సంతోషపడేవాడినండి. ఏదో ఆ సర్వేశ్వరుడు, ఆ మహాతల్లి సరస్వతి ఇంత జ్ఞానాన్ని కలిగించినందుకు సదా కృతజ్ఞుడిని. నా వల్ల జాతకం ద్వారా కానీ న్యూమరాలజీ ద్వారా కానీ మీకేదైనా లబ్ధి చేకూరిందంటే సంతోషపడేవాడినేనండి. కానీ ఏదో దీంతో సంపాదించాలని, కారు బంగళా కొనాలని, 1000 రూపాయలు ఆర్జించాలన్న ఉద్దేశం మాత్రం నాకు లేదు. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు జాతకం ద్వారా పరిష్కారం చెప్తే అదొక మానవ సేవగా భావించేవాడిని, వేరే విధంగా కాదు. చాలామంది రకరకాల స్థితులను ఎదుర్కొనలేక బాధపడుతూ ఉంటారు. నిజానికి మనకు ఏలినాటి శని, అర్ధాష్టమ శని అనేది ఉంటుందండి. ఈ సమయంలో ఏ పని చేసినా కానీ మనకు వీలు కాదు, ఎంత కష్టపడ్డా కానీ మనకు చేయడం కాదు. ప్రస్తుతానికి ఎవరెవరికి ఏలినాటి శని నడుస్తుంది, ఎవరెవరికి అర్ధాష్టమ శని నడుస్తుంది, దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలనే అంశాన్ని తెలియజేస్తున్నానండి. ఏలినాటి శని అనగానే గజగజ వణికిపోయి ఏదో అయ్యగారులను కలిసి దానాలు, ధర్మాలు, అభిషేకాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం, లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటాం, అయినా సంతృప్తిగా జీవితం జరగదు. కానీ అది ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, ఎవరెవరికి ఇబ్బంది అవుతుందనే అంశం తెలుసుకొని దాన్ని సరైన మార్గాన్ని కనుక తీసుకుంటే ఆ శని భగవానుడు సంతోషించి ఎంతో అంతో మనకు సహకారాన్ని అందిస్తాడండి. ప్రస్తుతానికి కుంభరాశిలో శని భగవానుడు ఉన్నాడు. అంటే ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని నడుస్తుందని అర్థం. దానికి ముందు ఉండే మకర రాశి కూడా శని ఉన్నట్టు, దాని తర్వాత ఉండే మీనరాశికి కూడా శని ఉన్నట్టు. అంటే శని ఎక్కడైతే ఉంటారో దాని ముందు రాశికి, దాని వెనుక రాశికి ఏలినాటి శని అంటారు. ఇకపోతే ఎవరి రాశి నుంచి అయినా కానీ 4వ ఇంట కనుక శని భగవానుడు ఉంటే అది అర్ధాష్టమ శని అంటారు. అంటే 4 సంవత్సరాల శని అంటారు. మరి ఈ శని అందరిని బాధిస్తాడా, అందరిని ఇబ్బంది చేస్తాడా? ఒకే రాశి, ఇప్పుడు నేను చెప్పాను, మకర రాశి, కుంభరాశి, మీనరాశి వారు ముగ్గురిని ఇబ్బంది చేస్తున్నాడా? అలా జరగదు. ఎందుకు జరగదు? దానికి కారణం ఏమిటి? 25 సంవత్సరాల నుంచి సుమారు 35 దాటిన వరకు శని చాలా ఇబ్బంది చేస్తాడు. అంటే యువకులను బాగా చేస్తాడు. అది 45 సంవత్సరాలు పైబడిన వారికి ఏలినాటి శని వల్ల లాభమే జరుగుతుందనే నష్టం మాత్రం జరగదు. నా అనుభవంలో నేను ఎంతోమందిని చూశాను. దానికి కారణం ఏమిటంటే 45 సంవత్సరాలు వచ్చే వరకు ఇంత జ్ఞానం కలిగి ఉంటారు, ఇంత భక్తి కలిగి ఉంటారు, వారికి అప్పటికి వెసులుబాట్లు అన్నిటి అవుతుంది, పిల్లలు ఎదుగుతారు, వివాహాలు, గృహాలు నిర్మించుకోవడం, ఒక స్థిరపడే ఆలోచనల్లో ఉంటారు, ఆచితూచి అడుగులు వేయడం అంటూ ఉంటుంది. అప్పుడు వివాహాలు అవుతాయి, శని పట్టినా కానీ వివాహాలు అవుతాయి. అంటే తన కూతురికి, తన యొక్క కొడుకు వివాహాలు అవుతాయి. కాకపోతే అనుకున్న ఖర్చు కంటే ఎక్కువ కొద్ది ఇబ్బందికరంగా ఉండవచ్చు. శని ఎప్పుడైనా కానీ బాగా గుర్తుపెట్టుకోండి, నిన్ను బాధించడానికి వచ్చిన గ్రహం కాదు అది. గత జన్మలో మీరు చేసిన పాపాలన్నింటినీ తొలగించి ఒక సక్రమమైన మార్గంలో నీ జీవితాన్ని తీర్చిదిద్ది సరి అయిన ఒక స్థిరమైన నిర్ణయాన్ని ఇచ్చేందుకు వచ్చిన వాడు శని అని గజగజ వరకు పోవాల్సిన అవసరం లేదు. పనులు ఆలస్యమైన మాట నిజమే, కానీ ఆ పని జరిగేది మాత్రం స్థిరంగా ఉండి నీ జీవితంలో ఒక దారి చూపెట్టేదిగా ఉంటుంది, కానీ నిన్ను మొత్తానికి నాశనం పట్టించేది మాత్రం కాదు. ఈ 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఉన్నవారు కుంభరాశి వారు కానీ, మకర రాశి వారు కానీ, మీనరాశి వారు కానీ తగు జాగ్రత్తలలో జీవించవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే శని వచ్చినప్పుడు ఈ వీరిని చాలా ఇబ్బందికరంగా చేస్తాడు. ఉద్యోగాలను తొలగిస్తాడు, కొత్త ఉద్యోగాన్ని తెప్పించే ప్రయత్నం చేస్తాడు, వ్యాపారాలు నష్టం పరుస్తాడు. ఎందుకంటే ఈ వయసు వాళ్ళు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు, లక్షల రూపాయలు పెట్టుబడి పెడుతూ ఉంటారు, త్వరగా సంపాదించాలి, త్వరగా పైకి వెళ్ళాలి, అధర్మ మార్గంలో వెళ్ళాలని అనుకుంటారు. ఎవరైతే అధర్మ మార్గంలో వెళ్ళాలని భావిస్తారో వారిని అధపాతాలను తొక్కేస్తాడు శని భగవానుడు. కాబట్టి ఆ సమయాన్ని గుర్తెరిగి సరి అయిన నిర్ణయాలు తీసుకుంటూ ఆ భగవంతుని ఆశ్రయించి పెద్దలను కనుక గౌరవించి చేస్తే మీకు అద్భుతంగా ఫలితాలు వస్తాయి. ఇకపోతే ఈ ఏలినాటి శని ఉన్నవారు పరిష్కార మార్గానికి ఏమి చేయాలి? ఇక మనకు పూర్వకాలం నుంచి ఉన్న విషయమే అది. ఏమిటి? శనికి తైలాభిషేకాలు చేయడం, శని మంత్రాలు చదవడం, రుద్రాభిషేకాలు చేయడం, బ్రాహ్మణులకు దానం ఇవ్వడం,
ఇంకా నేను చెప్పాలంటే మీరు ఇంకా అభివృద్ధిలోకి రావాలనుకుంటే వికలాంగులకు సహాయం చేయండి, కాళ్ళు లేని వారికి, కళ్ళు లేని వారికి, అనాథలకు వస్త్రదానం చేయండి. ఇది నేను ఏదో కల్పించి చెప్పిన విషయం కాదు, వేదాలలో చెప్పించబడిందే. ఒక వ్యక్తికి మనం సహాయం చేస్తే ఆ పరమేశ్వరుడు సంతోషించి చేస్తాడు. వృద్ధులకు, తర్వాత అంగవైకల్యం కలిగిన వారికి మీరు అదే పూజగా భావించి చేయండి. ఇంకా దీర్ఘంగా బాగా కష్టమవుతుంది, మనం ఏమి చేయలేకపోతున్నాము, ఇప్పటి వరకు చాలా అభిషేకాలు చేశాము, తైలాభిషేకాలు చేసాము, అయినా కానీ ఇంకా పరిష్కార మార్గం అనిపిస్తలేదు, చాలా కష్టంగా ఉన్నది అనుకుంటే మాత్రం నేను ఒకటి సూచిస్తున్నాను. ఏమిటనంటే శని సింగాపురంలో శనీశ్వరుని ఆలయం ఉంది, అక్కడికి వెళ్ళి చేయండి. అది కూడా నా వల్ల కాదు, నేను చేయలేను అనుకున్నప్పుడు శని యంత్రం ఒకటి ఉంటుంది, 5x5 సైజులో ఉంటుంది. దానికి మీ గోత్రనామాల పైన శని యంత్రాన్ని తయారు చేసి దానికి జపాలు చేసి గావ్యాదివాసము, జలాదివాసము, పుష్పాదివాసము, సుగంధాదివాసముతో పాటు షోడశ ఉపచారాలు చేసి ఒక విగ్రహ ప్రతిష్టకు ఎలాగైతే ఉపచారాలు చేస్తారో అవన్నీ చేసి దానికి కట్టుదిట్టం చేసి ఒక కంకణంతో పాటు యంత్రాన్ని పంపిస్తాం. ఆ యంత్రాన్ని మీ ఇంట్లో ఉంచుకొని, నల్ల నువ్వుల మధ్యలో ఆ యంత్రాన్ని ఉంచుకొని మీ చేతికి కంకణధారణ చేసుకొని దానికి కావలసిన ఎన్ని రోజులైతే పడుతుందో అన్ని రోజులు మీరు ఆ మంత్రాన్ని చదివి ఒక మంచి రోజు చూసుకొని దాన్ని నీళ్ళలో పారే నీళ్ళలో వేస్తే శని మీకు సంతోషపడి మిమ్మల్ని సరిగా చూసుకుంటాడు. ఇది నేను చెప్పింది కాదు, పూర్వకాలంలో మన మహర్షులు అందించిన ఒక గొప్ప తాంత్రం ఇది. దాన్ని సరిగా ఆచరించిన వాళ్ళు ఎంతోమంది లబ్ధి చేకూరుకున్నారు. ఇకపోతే ఈ శని వల్ల జరిగే నష్టాలు, ఎలాంటి నష్టాలను మీరు చవి చూస్తారు? ఒకటి, ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది, అంగవైకల్యాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. రెండోది, మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాం, ఒక 10 లక్షలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఆ సమయంలో మనకు బాగానే నడిచినట్టుగా అనిపిస్తుంది, అది పూర్తి అయిపోయిన తర్వాత వెనుకబాటుగా వస్తుంది. మీ దగ్గర పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు సహకరించరు, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇకపోతే మనం విదేశాలకు వెళ్ళేవారు అనుకునే వారికి ఏలినాటి శని ఉపయోగపడుతుంది. ఎందుకంటే తన జన్మస్థానంలో ఉండక ఇతర దేశాలు వెళ్ళేవారికి మాత్రం ఏలినాటి శని బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే శని సంచారుడు, శని ఏం చేస్తాడు, ఇక్కడ ఉండనియాడు, అక్కడ ఉండనియాడు. కానీ విదేశాలకు వెళ్ళక మాత్రం బాగా లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఈ శని బాధలతో బాధపడుతూ ఉంటే మీరు ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి, నాకు తోచిన సహాయాన్ని నీకు అందిస్తాను. అపాయింట్మెంట్ తీసుకుని సరి అయిన, నాకు ఖచ్చితంగా చెప్తున్న చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, గురుగారు మీరు ఫీజు ఎంత తీసుకుంటున్నారు? అవన్నీ ఏమీ లక్షల రూపాయలు, 1000 రూపాయలు వెచ్చించవలసిన అవసరం లేదండి. మినిమం ఫీజు ఉంటుంది, నేను చెప్తాను, ఆ పరిష్కార మార్గాన్ని తెలియజేస్తాను. చాలా సంతోషపడండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.